వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి అందుబాటులో ఉన్నటువంటి చికెన్ని కొంతమంది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఇంతమంది ఈ చికెన్ మీద అవగాహన సదస్సు ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి మాంసాహారంలో చికెన్ బాగా చీప్గా వస్తుంది. 1 కేజీ మటన్కి 5 కిలో చికెన్ వస్తుంది. చికెన్ చాలా ఆరోగ్యకరమైన చికెను. డాక్టర్స్ అందరూ కూడా చికెన్ వాడమని చెబుతారు. అందువల్ల గుడ్లు చికెను విరివిగా వాడచ్చు. మా ఇళ్లలో కూడా ప్రతిరోజు 1 గుడ్డు 2 గుడ్లు తింటాము. దాంతోపాటు చికెన్ కూడా రోజు దాదాపుగా తీసుకుంటాము. అందుకని తక్కువ ధరకి అధిక మొత్తంలో పట్టినటువంటి చికెన్ని ఎవరు కూడా విస్మరించవద్దు. రోజువారీగా వాడుకుంటారు. ఈ తక్కువ ధరకు దొరికేటువంటి ప్రోటీన్ని వినియోగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ జనాన్ని ఈ కోలాహలాన్ని చూస్తే మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మేము బాగా వస్తారంటే 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాము. అసలు ఈ జనాన్ని చూస్తే ఎంతమంది వచ్చారో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది. బర్డ్ ఫ్లూ లేదని అయితే మాకు అర్థమైంది. కొంచెం ఏదో సోషల్ మీడియా వల్ల కొంచెం భయపడ్డారు. ఆ భయం లేదని అయితే మాకు ఈ రకంగా నిరూపితం చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చక్కగా చికెన్ తిని ప్రోటీను వలన గుడ్లు వలన కూడా మంచిగా ఆహారం లభిస్తుంది. ఈ ప్రజలు మా గుంటూరు ప్రజలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ బర్డ్ ఫ్లూ అయితే లేదు, మేము చికెన్ తింటాము, సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రం లేదు అని అయితే దీనివల్ల నిరూపించారు. ఫ్లూ అనేది ఏదో ఒక ఫ్లూ వస్తూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి భయం లేదు. అపోహలు మానండి, చక్కగా చికెన్ తినండి, ప్రోటీన్ సంపాదించుకోండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొన్న సండే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఎవరు కూడా చికెన్ స్టాల్స్కి రాలేదు. మెయిన్ ఈ బర్డ్ ఫ్లూ అనేది లేదు మన జిల్లాలో, అసలు బర్డ్ ఫ్లూనే లేదు. ఇది ఉన్నా కూడా ఇది 70 degreesలో ఉడికించుకొని తినడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదని మన హ్యూమన్ డాక్టర్స్ కానీ మన వెటర్నరీ డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ టు బర్డ్కి వ్యాపిస్తుంది కానీ మనిషికి ఏ విధమైన హానికరం చేయదనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ ఏ విధమైన సోషల్ మీడియాలో వచ్చే అపోహల్ని నమ్మొద్దు, హ్యాపీగా తినండి. ఈరోజు మన కంట్రీలో చీప్గా దొరికేది చికెన్ ఒక్కటే. చికెన్ కంటే ఏది మంచి ప్రోటీన్ ఉన్నది. ఇది ఏ విధమైన కల్తీ ఆహారం కాదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరూ హ్యాపీగా తినండి, హ్యాపీగా గుడ్లు కానీ చికెన్ కానీ హ్యాపీగా తినండి, హెల్తీగా ఉండండి. కరోనా అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే ఈ చికెన్ తినకూడదు అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత డాక్టర్స్ అందరూ చెప్పారు ఈ చికెనే తినండి, ఈ కరోనాకి మెయిన్ ఇమ్యూనిటీ తెచ్చే చికెనే అని చెప్పారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అందరూ హ్యాపీగా చికెన్ తినండి. మేము కోళ్ళ ఫారంలోనే ఉంటాం. 24 గంటల్లో కనీసం 14 గంటలు మేము కోళ్ళతోటే ఉంటాం. అందుకని మేము ఏ రోజు కూడా భయపడలేదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అది బర్డ్ టు బర్డ్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఏ విధమైన మనిషికి హానికరం కాదు. నేను అదే ఇంకా అంతకంటే ఈరోజు మేము 4,000 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. చూశారు కదా ఈ క్రౌడ్. ఇది జస్ట్ సోషల్ మీడియా వలన ఈ ఒకళ్ళకొకళ్ళు ఇట్లా భయపడిపోయారు. దీనికి ఏ విధమైన హానికరం లేదు, హ్యాపీగా తినండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.